మాస్ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మనము టీజీ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి బయోసైన్స్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్ చూద్దాము. నిత్య జీవితంలో జీవశాస్త్రము మరియు విజ్ఞాన శాస్త్రం. చూడండి, శాస్త్రం అనే పదం సైన్షియా అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. సైన్షియా అంటే జ్ఞానం అని అర్థం. ప్రకృతిలో దాగి ఉన్న రహస్యాలను, నిజాలను, కారణాలను తెలుసుకోవటానికి ఉపయోగపడే నిర్దిష్టమైన మార్గాన్ని విజ్ఞాన శాస్త్రం అంటారు. నెక్స్ట్ చూడండి, బయాలజీ జీవశాస్త్రం పదాన్ని మొదటిసారిగా జీన్ లామార్క్ అనే ఫ్రెంచ్ శాస్త్రవేత్త ప్రవేశపెట్టాడు. గ్రీకు భాషలో బయోస్ అనగా జీవము, లాగోస్ అనగా శాస్త్రము లేక పరిశీలన. మరి జీవశాస్త్ర పితామహుడు అరిస్టాటిల్, గ్రీకు దేశానికి చెందినటువంటి అరిస్టాటిల్ జీవశాస్త్ర పితామహుడు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ విజ్ఞాన శాస్త్ర విభాగాలు. విజ్ఞాన శాస్త్రం విభాగము పరిశీలించే అంశాలు. భౌతిక శాస్త్రం పదార్థాల భౌతిక స్థితులైన చలనం, కాలం, గురుత్వాకర్షణం మొదలైన అంశాలను అధ్యయనం చేస్తుంది. రసాయన శాస్త్రం అంటే పదార్థాల నిర్మాణం, ధర్మాలు, ప్రతిచర్యల గురించి పరిశీలిస్తుంది. వృక్ష శాస్త్రం మొక్కల నిర్మాణం, పెరుగుదల, వ్యాధుల గురించి మొదలైనవి. జంతు శాస్త్రం వివిధ జీవరాశుల నిర్మాణం, అలవాట్లు, ఆవాసాలు, వర్గీకరణ. ఖగోళ శాస్త్రం అంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాల, గ్రహాలు మొదలైనవి. భూ విజ్ఞాన శాస్త్రం అంటే భూమి నిర్మాణం, చరిత్ర, ఖనిజాలు, శిలలు. నెక్స్ట్ వ్యవసాయ శాస్త్రం పంటల ఉత్పత్తి, నేల యాజమాన్యం. శరీర ధర్మశాస్త్రం అంటే జీవుల శరీర నిర్మాణాలు, పనిచేసే విధానాల గురించి తెలియజేస్తుంది. మానవ శాస్త్రం అంటే ప్రాచీన ఆధునిక మానవుల జీవన విధానాల గురించి తెలియజేస్తుంది. సూక్ష్మ జీవశాస్త్రం అంటే బ్యాక్టీరియాలు, వైరస్లు మొదలైనవి తెలియజేస్తుంది. జీవ సాంకేతిక శాస్త్రం అంటే జన్యుపరమైన అంశాలు, నూతన వంగడాలు, మందుల ఉత్పత్తి. కీటక అధ్యయన శాస్త్రం అంటే కీటకాల లక్షణాలు, ఉపయోగాల గురించి తెలియజేస్తుంది. పక్షుల అధ్యయనం పక్షులు, వాటి జీవన విధానాలు, వలసల గురించి తెలియజేస్తుంది. మనోవిజ్ఞాన శాస్త్రం అంటే జీవుల ప్రవర్తన, మానసిక స్థితి. సిస్మాలజీ అంటే భూకంపాల గురించి తెలియజేసేది సిస్మాలజీ. వర్గీకరణ శాస్త్రం అంటే వృక్ష, జంతు ప్రపంచాన్ని వివిధ సమూహాలుగా వర్గీకరించడం. నెక్స్ట్ చూడండి, శిలాజ శాస్త్రం అంటే వృక్ష, జంతు సంబంధ శిలలను గురించి తెలియజేస్తుంది. ఆవరణ శాస్త్రం అంటే పర్యావరణం గురించి తెలియజేస్తుంది, అంటే పర్యావరణ వ్యవస్థ గురించి. రోగ నిర్ధారణ శాస్త్రం అంటే వివిధ వ్యాధుల గురించి, వివిధ వ్యాధుల కారణాల గురించి తెలియజేసేది రోగ నిర్ధారణ శాస్త్రం. వాతావరణ శాస్త్రం అంటే వాతావరణంలోని వివిధ రసాయనాల గతిశీలతలు, భూమి, సముద్రాలు, పవనాలు, ప్రభావాల గురించి వాతావరణ శాస్త్రంలో మనము తెలియజేసుకుంటాం. సో జన్యు శాస్త్రం అంటే జన్యువుల సమాచారం గురించి తెలియజేస్తుంది. పరిణామ శాస్త్రం అంటే జీవుల పరిమాణ క్రమం గురించి తెలియజేస్తుంది. చూడండి, శాస్త్రవేత్తలు మరియు పరిశోధనలు. ఏ శాస్త్రవేత్తలు దేని గురించి చేశారు? విజ్ఞాన శాస్త్రవేత్తలు దేని గురించి? ప్రకృతిలో దాగి ఉన్న రహస్యాలను, నిజాలను, కారణాలను తెలుసుకోవడానికి ఉపయోగపడే నిర్దిష్టమైన మార్గం. నెక్స్ట్, పర్యావరణ శాస్త్రవేత్తలు వివిధ ఆవరణ వ్యవస్థలో నివసించే జీవజాతుల గురించి అధ్యయనం చేస్తుంది. నెక్స్ట్, భూగర్భ శాస్త్రవేత్తలు అంటే భూమి పొరల నుంచి బయటపడే శిలాజాలు, ఖనిజాల గురించి తెలుసుకుంటారు. ఖగోళ శాస్త్రవేత్తలు అంటే ఆకాశంలోని నక్షత్రాలు, గ్రహాలు, గెలాక్సీలు, ఛాయాచిత్రాలను చూసి పరిశీలించేవారు. వాతావరణ శాస్త్రవేత్తలు అంటే వాతావరణంలోని బెలూన్లను పంపి వర్షాల, మేఘాల సమాచారాన్ని వివరించేవారు. రసాయన శాస్త్రం అంటే ఎలాంటి ఫలితాలు చిట్ట చివరిగా వస్తాయో చూడటానికి వివిధ ఉష్ణోగ్రతల వద్ద రసాయన చర్య వేగాలను పరిశీలించేవారు రసాయన శాస్త్రవేత్తలు. అనుభౌతిక శాస్త్రవేత్తలు అంటే వృత్తాకార మార్గంలో చలించే వస్తువుల వేగాలను కొలిచేవారు అనుభౌతిక శాస్త్రవేత్తలు. జీవశాస్త్రవేత్తలు అంటే వివిధ ఉద్దీపనలకు లోనయ్యే కణజాలాల ప్రతిచర్యల పరిశీలించేవారు. నెక్స్ట్, శాస్త్రీయ ప్రక్రియ నైపుణ్యాలు. ప్రయోగాలు నిర్వహించేటప్పుడు లేదా ప్రశ్నలను, జవాబులను కనుగొనే ప్రయత్నంలో శాస్త్రవేత్తలు వినియోగించే ఆలోచన సరళులు ప్రక్రియ నైపుణ్యాలు. ఇక్కడ చూడండి, ప్రక్రియ నైపుణ్యాలు వెరీ ఇంపార్టెంట్. మనకు ఇలా ఆర్డర్ వైజ్ ఇచ్చి మనకు ఇందులో ఏది సరైనది అని అడుగుతారు. సో పరిశీలించడం, పోల్చడం, వర్గీకరించుట. పరిశీలించటం అంటే వస్తువుల సంఘటనల గురించి నేర్చుకోవడంలో జ్ఞానేంద్రియాలను వాడటం. పోల్చడం అంటే వస్తువుల సంఘటనల లక్షణాలు ఏ విధంగా ఒకేలా వేరుగా ఉంటాయో కనుగొనడం. వర్గీకరించడం అంటే వస్తువులను, సంఘటనలు కొన్ని లక్షణాంశాల ఆధారంగా తెలుసుకొని వాటిని సమూహాలుగా, వర్గాలుగా విభజించటం. కొలవటం అంటే వస్తువుల లక్షణాలైన ద్రవ్యరాశి, పొడవు, ఘనపరిమాణం,
అనేవి వాటిని కొలవడానికి వాడే ప్రమాణాలైన గ్రామ్, సెంటీమీటర్, లీటర్ల వస్తువులను ఆపాదించి పోల్చుతాం. సేకరించడం అంటే ఫలితాలను ఊహించడానికి, నిర్ధారణకు రావడానికి పరిశీలన ద్వారా సేకరించిన సమాచారం దోహదపడుతుంది. నమోదు చేయడం గ్రాఫులు, పట్టికలు రూపంలో పరిశీలన జాబితాలను నోటు పుస్తకంలో నమోదు చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, హెడ్డింగ్స్ మాత్రమే చెప్తాను. ప్రదర్శించడం అంటే చార్ట్లు, పట్టికలు, గ్రాఫ్లు. నెక్స్ట్ ఊహించడం, రూపొందించిన జాబితాల ఆధారంగా ఊహించడం. నమూనా వినియోగం, ఏ విధంగా మనము ఆలోచన ఒక వస్తువు యొక్క అంశం ఎలా పనిచేస్తుందో అవగాహన చేసుకునే దానిని వినియోగిస్తాం. ఊహించడం, పరిశీలన లేదా అనుభవాల ఆధారంగా రాబో ఫలితాలను ఊహిస్తాం. నిర్ధారించడం అంటే పరిశీలన ఆధారంగా ఫలితాలను నిర్ధారిస్తాం. సో పరికల్పన చేయడం అంటే ఊహించిన లేదా రాబో ఫలితాలు ముందుగానే మనము పరికల్పన చేస్తాం. ప్రణాళిక, ప్రయోగం, నిర్వహించడం. మనం తీసుకున్న ఏదైనా ఉంటుంది కదా మెటీరియల్, దాన్ని మనము పరీక్షించడానికి అవసరమైన సోపానాల గురించి సేకరించి దత్తాంశం ఆధారంగా ప్రణాళిక ప్రకారం ప్రయోగం చేస్తాము. నెక్స్ట్ చరరాశుల నియంత్రణ, ప్రయోగాల ఫలితాలను ప్రభావితం చేసే కారకాలను గురించి వాటిని నియంత్రించాలి. ఒక ప్రయోగంలో ఒక చరరాశిని మాత్రమే పరీక్షించాలి. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ శాస్త్రవేత్తల నిర్వచనాలు చూడండి. సరిదిద్దబడ్డ తప్పుల చరిత్రనే సైన్స్ అన్నది ఎవరు? కార్ల్ పాపర్. సరిదిద్దబడ్డ తప్పుల చరిత్రనే సైన్స్ అని అంటారు కార్ల్ పాపర్. నేను ప్రతి సంవత్సరం గత సంవత్సరం రాసిన దాన్ని మారుస్తుంటాను అని చెప్పిన వారెవరు? ఆల్బర్ట్ ఐన్స్టీన్. నేను ప్రతి సంవత్సరం గత సంవత్సరాన్ని రాసిన దాన్ని మారుస్తుంటాను అని చెప్పింది ఆల్బర్ట్ ఐన్స్టీన్. సైన్స్ చరిత్ర అనే పుస్తకం రాసింది ఎవరు అంటే ఏఎఫ్ ఖజోరీ. వెరీ ఇంపార్టెంట్. ఏఎఫ్ ఖజోరీ యొక్క పుస్తకం పేరేమిటి అంటే సైన్స్ చరిత్ర. శాస్త్రీయ పద్ధతిలోని సోపానాలు చూద్దాం. శాస్త్రీయ పద్ధతి అంటే ఏంటి? శాస్త్రవేత్తలు గుర్తించిన సమస్యలకు, ప్రశ్నలకు సమాధానాలకు తెలుసుకునేందుకు ఉపయోగించే క్రమ పద్ధతినే శాస్త్రీయ పద్ధతి అంటారు. ఇక్కడ ఆర్డర్ వైజ్ చూడండి. సమస్యను గుర్తించడం, ఫస్ట్ సమస్యను గుర్తించడం, పరికల్పనలు చేయటం, సమాచారాన్ని సేకరించడం, సమాచారాన్ని విశ్లేషించడం, 5 ప్రయోగాలు చేయడం, 6 ఫలితాలను విశ్లేషించడం, 7 నిర్ధారణ చేయటం. ఇప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. వస్తువులు, సంఘటనల గురించి నేర్చుకోవడంలో జ్ఞానేంద్రియాలను వాడటాన్ని ఏమంటారు? మనం ఏదైనా ఒక ఐటమ్ ఇస్తే దాన్ని మనం ఏం చేస్తాం? ఫస్ట్ పరిశీలిస్తాం. సో ఆన్సర్ వచ్చేసి పరిశీలించడం. ఊహించిన లేదా రాబో ఫలితాన్ని గురించి వివరించడాన్ని ఏమంటారు? అంటే మనం ఇప్పుడు ఏదైనా ఇది ఆన్సర్ అని ఊహిస్తాం కదా, సో పరికల్పన చేయడం. సో ఆన్సర్ పరికల్పన చేయడం. చార్టులు, పట్టికలు, గ్రాఫ్లు రూపంలో జాబితాలను చూపించడాన్ని ఏమంటారు? ప్రదర్శించడం. చూడండి ఇక్కడ ఉంది కదా ఆల్రెడీ చార్టులు, పట్టికలు, గ్రాఫ్లు అంటే ప్రదర్శించడం. సో ఆన్సర్ వచ్చేసి మనకు ప్రదర్శించడం. సైన్స్ చరిత్ర అనే పుస్తకం ఎవరు రాశారు? ఏఎఫ్ ఖజోరీ. సమస్యను గుర్తించడం, సమాచారాన్ని సేకరించడం, సమాచారాన్ని విశ్లేషించడం, చరరాశుల నియంత్రణ. పై వాటిలో శాస్త్రీయ పద్ధతిలో సోపానం కాని దానిని గుర్తించండి. కానిది డి, చరరాశుల నియంత్రణ అనేది లేదు. భూకంపాల అధ్యయనాన్ని గురించి వివరించే శాస్త్రం ఏది? సెస్మాలజీ. థ్యాంక్ యూ. లైక్ అండ్ సబ్స్క్రైబ్.